డాక్టర్ విజయభాస్కర్, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం ఎముకల ఇరగడం అంటే ఫ్రాక్చర్స్, వాటి యొక్క ట్రీట్మెంట్స్, కారణాలు తెలుసుకుందాం. యూజువల్గా బాడీలో హెడ్ టు టో వరకు మనకి ఎన్నో 206 బోన్స్ వివిధ రకాలుగా కీళ్ళ ద్వారా అతికి ఉంటాయి. ఈ యొక్క ఎముకలన్నీ మనకు పుట్టినప్పటి నుంచి గ్రాడ్యువల్గా గ్రోత్ బోన్స్ ద్వారా 18 నుంచి 21 ఏజ్ వరకు మనకు ఎదిగి ఆ తర్వాత గ్రో ఎండ్స్ అతికిపోయి 22 తర్వాత మనకు సమగ్రంగా యాక్టివ్గా ఉంటాయి. సో ఫ్రాక్చర్స్ అనేది దెబ్బ తగలటం వల్ల, యాక్సిడెంటల్ ట్రమాటిక్ కారణాల వలన మనకు ఒక ఎముక, ఈ ఎముక చూడండి, ఇది చుట్టూ మనకు స్ట్రాంగ్ బోన్ ఉంటుంది, దాన్ని మేము కార్టెక్స్ అంటాం. ఎక్కడైతే ఈ బోన్ లోపల దీన్ని బోన్ మ్యారో, ట్రొబాక్యులో ప్యాటర్న్తో కూడిన బోన్ మ్యారోగా మనం చెప్పుకుంటాం. సో బోన్ విరిగింది అంటే బ్రీచ్ ఇన్ కంటిన్యూటీ ఆఫ్ ద బోన్, అంటే ఈ యొక్క బోన్ సింగిల్గా కట్ అవ్వచ్చు, అబ్నార్మల్గా ఎస్ షేప్లో కట్ అవ్వచ్చు, ఆబ్లిక్గా కూడా కట్ అవ్వచ్చు, ఆర్ ఈ బోన్ ఎండ్స్ జాయింట్ లోపలికి కూడా పగిలిపోవచ్చు. ఇలాంటి ఎన్నో ఫ్రాక్చర్స్ మన బోన్స్కు జరుగుతుంటాయి పైనుంచి కింది వరకు. సో యూజువల్గా మనము బోన్స్ను 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. ఒకటి క్లోజ్డ్ ఫ్రాక్చర్, అంటే బోను చర్మం లోపలనే వరకే ఇరిగిపోవటం, పుండు కాకపోవడం, దాన్ని మనం క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటే. ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఈ బోన్ విరిగి కండరాలను, చర్మాన్ని చీల్చుకొని బయటికి రావడం. బయటికి వచ్చినప్పుడు ఇది ఓపెన్ ఎన్విరాన్మెంట్లో ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మనకు దుమ్ము, ధూళి, చెత్త పట్టడం వలన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి క్రోనిక్ ఆస్టియోమైటిస్ అనే ప్రాబ్లమ్స్ ఆర్ అక్యూట్ ఆస్టియోమైటిస్ అనే ప్రాబ్లమ్స్ రావచ్చు. సో క్లోజ్డ్ ఫ్రాక్చరు మనం ప్లాన్ చేసుకొని సర్జరీ చేయొచ్చు, కానీ ఓపెన్ ఫ్రాక్చర్స్ ఎప్పుడైనా వితిన్ 6 అవర్స్లో శుభ్రంగా కడిగి, అంటే యూజెస్ యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ వాడి శుభ్రంగా కడిగి ఆ ఎముకను కరెక్ట్గా హీల్ అవ్వడానికి, బ్యాక్టీరియా రాకుండా హయ్యర్ యాంటీబయోటిక్ కూడా ఇచ్చి ఈ యొక్క ఎరిగిన ఎముకని లోపల పెట్టి ఇదర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్, అంటే ఒక 4 రాడ్లు ఇవ్వటం వలన చర్మం బయటికి పెట్టుకొని మనము దానికి సంబంధించిన యూనిప్లానర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ కానీ, లేకపోతే బైప్లానర్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ కానీ, లేకపోతే రింగ్స్, అంటే మనము రష్యన్ టెక్నిక్, ఇలిజరో టెక్నిక్ ద్వారా కానీ ఈ విరిగిన ఎముకని పొజిషన్లో పెట్టేసి కండరాలను రిపేర్ చేసి స్కిన్ను క్లోజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సమ్టైమ్స్ ఈ కాంపౌండ్ ఫ్రాక్చర్ శుభ్రంగా ఉండి ఎలాంటి చెత్త చెదరం లేకుండా ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా మనం మొత్తం బోన్ ఎండ్స్ని శుభ్రంగా కడిగేసి, ఏవైతే కండరాలు, టిష్యూస్ ఏవైతే టచ్ అయ్యి కంటామినేషన్ అయితే వాటిని అన్నిటినీ తీసేసి, ఆ ఎండ్స్ని తీసేసి ఏసెప్టిక్ సొల్యూషన్స్తో శుభ్రంగా బాగా రిన్స్, అంటే కడిగేసి, బోన్ను కడిగేసి, ఇంట్రామెడ్యులర్ నెయిల్, అంటే ఈ ఎముకలోని సందులోకి మనం నెయిల్ పాస్ చేసి ఆర్ ప్లేట్ అయినా పెట్టేసి మనం ఫిక్స్ చేసి కండరాలని శుభ్రంగా కడిగిన తర్వాత ఏసెప్టిక్ పొజిషన్లో సూచర్ చేసి, స్కిన్ సూచర్ చేసి ఉంచటం వలన కూడా ఇలాంటి ఓపెన్ ఫ్రాక్చర్స్ను మనం రిపేర్ చేయొచ్చు, సరైన పద్ధతిలో పెట్టచ్చు. సో అంతేకాకుండా ఎప్పుడైతే క్లోజ్డ్ ఓపెన్ ఫ్రాక్చర్స్ ఇలా చేయగలుగుతామో
ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం మళ్ళీ ఏదైనా ఆస్టోమైటిస్ వస్తే దానికి సొల్యూషన్ వెతకాలి. క్లోజ్డ్ ఫ్రాక్చర్స్ మాత్రం ఏ పద్ధతినైనా సిమెంట్ ప్లాస్టర్ వేస్తామా, ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ వేస్తామా, క్లోజ్డ్ రిడక్షన్ చేసి ఇంటర్నల్ నెయిల్ వేస్తామా, ప్లేట్స్ వేస్తామా, స్క్రూస్ వేస్తామా అనేది ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ను బట్టి మనం రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఫ్రాక్చర్స్ ఇనిషియల్గా మనకు విరిగినప్పుడు ఇక్కడ మనకు బ్లడ్ క్లాట్ ఉంటుంది. ఈ బ్లడ్ క్లాట్ కూడా ఒక ఆస్టియోబ్లాస్టిక్ అంటే ఈ యొక్క పొర, ఎముక యొక్క పొరలో ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ వలన ఈ బ్లడ్ క్లాట్ని క్యాలస్గా ఫామ్ చేసి, అంటే బోన్ టిష్యూగా ఫామ్ చేసి ఈ బోన్ని హీలే పద్ధతిలో మనకు సహకరిస్తుంది. కానీ ఎన్నో కారణాల వలన మనకు నాన్ యూనియన్ బోన్ అతక్కపోవడం, మ్యాల్ యూనియన్ బోన్ వంకరతికిపోవడం జరగటం కామన్గా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే నాన్ యూనియన్, మ్యాల్ యూనియన్ జరగటం ఉంటుందో క్రమేణా మనం అది ప్రాపర్గా డయాగ్నోస్ చేసి మళ్ళీ అవసరం ఉంటే ఆ ఫ్రాక్చర్ని ఓపెన్ చేసి ఫ్రెషన్ చేసి మన బాడీలో ఉండే క్రస్ట్, పెల్విక్ క్రస్ట్ బోన్ ఒక ముక్కను తీసి అక్కడ కూర్చోబెట్టడం వల్ల బోన్ రీజనరేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. లేదంటే బోన్లోని మూలని మనం పెద్ద నీడిల్ ద్వారా లాక్కొని పైనుంచి ఈ బోన్ మధ్యలో, ఇరిగిన ఎముకల మధ్యలో మనం ఇంజెక్ట్ చేస్తే బోన్ గ్రోత్ అయ్యి మనకు తొందరగా హీల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో మ్యాల్యూనియన్ ఫ్రాక్చర్ మాత్రం మళ్ళీ రీఓపెన్ చేసి ఫ్రాక్చర్ని సరిగ్గా కూర్చోబెట్టి కావాల్సినంత మనం ప్లేట్ కానీ, స్క్రూ కానీ, నెయిల్ కానీ వేయటం వల్ల అది మళ్ళీ అనటమికల్ పొజిషన్లో రిపేర్ అయి అతికే ఆస్కారం కూడా ఉంటుంది.